నమస్కారం, న్యూస్ విజన్కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. లోక్సభలో ఆదాయపు పన్ను బిల్లు ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అభ్యంతరాలు వ్యక్తం చేసిన ప్రతిపక్షాలు. మార్చి 10కి సభను వాయిదా వేసిన స్పీకర్ ఓం బిర్లా. స్వామి మలై క్షేత్రంలో పవన్ పుణ్యక్షేత్ర యాత్రలో బిజీగా ఉప ముఖ్యమంత్రి. బుసలు కొడుతున్న బర్డ్ ఫ్లూ, లక్షలాది కోళ్లు మృత్యువాత, అప్రమత్తంగా ఉండాలన్న పశు వైద్యాధికారులు. శ్రీనివాస మంగాపురంలో వేడుకగా కోయిలాల్వార్ తిరుమంజనం. 18 నుంచి 9 రోజుల పాటు కళ్యాణ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు. కొనసాగుతున్న పశు వైద్య విద్యార్థుల నిరసన, వెటర్నరీ వైద్య సేవలు బంద్. పార్లమెంట్లో ఆదాయపు పన్ను కొత్త బిల్లును కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. అనంతరం సభను స్పీకర్ ఓం బిర్లా వచ్చే నెల 10 వరకు వాయిదా వేశారు. దశాబ్దాల కాలం నుంచి మనుగడలో ఉన్న ఆదాయపు పన్ను బిల్లు స్థానంలో కొత్త ఆదాయపు పన్ను బిల్లు తీసుకురావాలని కేంద్రం యోచిస్తోంది. మొత్తానికి ఇన్నాళ్లకు కేంద్రం కొత్త బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టింది. విపక్షాల నిరసనల మధ్య నిర్మలా సీతారామన్ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టారు. విపక్షాలు సభ నుంచి వాకౌట్ చేయగానే లోక్సభ మార్చి 10కి వాయిదా పడింది. ఏప్రిల్ 1, 2026 నుంచి అమల్లోకి వచ్చే ఈ బిల్లును పార్లమెంట్ తదుపరి సమావేశాల మొదటి రోజున సెలెక్ట్ కమిటీ నివేదికను సమర్పించనుంది. అయితే కొద్దిమంది ప్రతిపక్ష సభ్యులు బిల్లుపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు 2 దఫాలుగా నిర్వహిస్తున్నారు. తొలి విడత జనవరి 31 నుంచి ఫిబ్రవరి 13 వరకు, రెండో విడత మార్చి 10 నుంచి ఏప్రిల్ 4 వరకు జరగనున్నాయి. దక్షిణ భారతదేశంలోని పుణ్యక్షేత్రాల పర్యటనలో ఉన్న ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన పుణ్యక్షేత్ర యాత్రలో భాగంగా తమిళనాడు రాష్ట్రంలోని తంజావూరు చేరుకున్నారు. కుంభకోణం సమీపంలోని స్వామి మలై క్షేత్రానికి వెళ్లిన ఆయన శ్రీ స్వామినాథ స్వామిని దర్శించుకున్నారు. స్వామి మలై శ్రీ స్వామినాథ స్వామి వారిని దర్శించుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ షష్ఠ షణ్ముఖ క్షేత్ర యాత్రకు శ్రీకారం చుట్టారు. కంద షష్ఠి కవచ పారాయణంలో పాల్గొన్నారు. ఆది ప్రణవనాదం ఓంకార మంత్ర రహస్యాన్ని సృష్టికి అందించిన క్షేత్రం షష్ఠ షణ్ముఖ క్షేత్రాల్లో 5వ క్షేత్రం స్వామి మలై. ఆధ్యాత్మిక యాత్రలో భాగంగా గురువారం తంజావూరు సమీపంలోని స్వామి మలైని సందర్శించారు పవన్. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు కన్నన్ గురుకల్ సాంప్రదాయబద్ధంగా పూజలు చేశారు, పంచహారతులిచ్చారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి ధ్వజస్తంభానికి మొక్కారు పవన్ కళ్యాణ్. ఇక స్వామినాథ స్వామికి అత్యంత ప్రీతిపాత్రమైన కంద షష్ఠి కవచ పారాయణంలో పాల్గొన్నారు పవన్. ఆయన కుమారుడు అకీరానందన్ తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్ ఆనంద్ సాయి ఈ క్షేత్రాన్ని దర్శించుకున్నారు. స్వామినాథ స్వామి దర్శనాంతరం ఆలయంలో వెలసిన ఆది దంపతులు సుందరేశ్వరన్ స్వామి, మీనాక్షి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి డిప్యూటీ కమిషనర్ ఉమాదేవి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో కోయిలాల్వార్ తిరుమంజనం గురువారం వేడుకగా జరిగింది. ఫిబ్రవరి 18 నుండి 26వ తేదీ వరకు ఆలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉదయం 6:30 నుండి 10:30 వరకు ఆలయంలో కోయిలాల్వార్ తిరుమంజనం నిర్వహించారు ఆలయ అర్చకులు. ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజా సామాగ్రి తదితర వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలి గడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర జలాన్ని ఆలయమంతటా ప్రోక్షణం చేశారు. అనంతరం భక్తులను సర్వదర్శనానికి అనుమతించారు. ఈ సందర్భంగా తిరుపతికి చెందిన పరదాలమని 2 పరదాలు, 2 కురాలాలను ఆలయానికి విరాళంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక శ్రేణి డిప్యూటీ ఈవో వరలక్ష్మి, ఏఈఓ గోపీనాథ్, ఆలయ అర్చకులు నారాయణాచార్యులు, సూపరింటెండెంట్ రాజ్ కుమార్, ఇతర అధికారులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. స్వామివారి ఆలయాల గర్భాలయంలో ఒక మంటపంలో గరడాల వారి సన్నిధిలో, ఆంజనేయ స్వామి వారి సన్నిధిలో దీన్ని అంతే గోడలకి స్వామివారికి లేపనం చేస్తారు. దీన్నే కోయిలాల వారి తిరుమంజనం చెప్పనేసి అంటారు. 17వ తేదీ స్వామివారికి ఇక్కడ బ్రహ్మోత్సవాలు ప్రారంభం, అంకురార్పణతో ప్రారంభమయ్యి 18వ తారీఖు తెల్లవారి 8:15 నుంచి 8:40 వరకు ధ్వజారోహణంతో ప్రారంభమయ్యి 5వ రోజు స్వామివారికి
గరుడోత్సవము, 7వ రోజు సూర్యప్రభ చంద్రప్రభ, 8వ రోజు రథోత్సవము, 26వ తేదీ చక్రస్థానంతో ఈ యొక్క బ్రహ్మోత్సవము పరిసమాప్తమవుతుంది. ఓం నమో వెంకటేశాయ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రతీకార చర్యలకు అడ్డు అదుపు లేకుండా పోతుందని గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అరెస్టు చేసి కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్నటువంటి లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున వంశీని అరెస్టు చేసినట్టుగా స్పష్టంగా లోకమంతా కూడా అర్థం చేసుకుంటున్నది. ఈ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్న సభ్య సమాజం చేత్కరించుకుంటున్నది. వంశీ మీద ఏ రకమైనటువంటి గతంలో ఒక చిన్న కేసు ఉన్నది. ఆ కేసును ఆయనకు కోర్టులో బెయిల్ కూడా ఇచ్చింది. కానీ ఈ రోజున ఎస్సీ ఎస్టీ కేసు అని చెప్పి మరొక కేసు, తప్పుడు కేసు బనాయించి అతన్ని అరెస్టు చేసి ఏదో సంతోషపడాలనేటువంటి వీళ్ళ తాపత్రయం కొద్ది రోజుల్లోనే తొలగిపోయి వంశీ కడిగిన ముత్యంలాగా బయటికి వచ్చి వంశీ మీద జరిగినటువంటి ఆ అపవాదు తొలగిపోతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరి మీద ఏ రకంగా ప్రతీకారేచ్ఛతో రగిలిపోతూ చంద్రబాబు గారు కూటమి ప్రభుత్వం ప్రవర్తిస్తున్నదో ప్రజలందరూ కూడా తెలుసుకుంటున్నారు. కార్యకర్తలు ఈ సమయంలో సంయమనం పాటించాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. 100 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన తిరుపతి కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్లో వైస్ చైర్మన్ కార్యాలయం తాళాలు పగలగొట్టి నేమ్ ప్లేట్ తొలగించి ఛాంబర్ను స్వాధీనం చేసుకోవడం దారుణమని వైస్ చైర్మన్ వాసు యాదవ్ బ్యాంక్ సిబ్బందిపై మండిపడ్డారు. వైస్ చైర్మన్కి ఒక ప్రత్యేకమైన ఛాంబర్ ఉండాలి అని చెప్పి ఏర్పాటు జరిగింది. అంటే అప్పుడు ఉన్న ప్రభుత్వం బీసీలకి అలాగే యాదవులకి ఒక ప్రాధాన్యత కల్పించే విషయంగా వాళ్ళు కల్పించారు. దాన్ని మేము అంతే గౌరవంగా ఆ రోజు తీసుకోవడం జరిగింది. అటు బీసీ సంఘాలు ఇటు యాదవ సంఘాలు అన్నీ కూడా హర్షం వ్యక్తం చేసినారు. అలాంటి సందర్భంలో ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిన్న ఒక విచిత్రమైన సంఘటన చోటు చేసుకునింది. వైస్ చైర్మన్కి ఛాంబర్ అవసరం లేదు, దాన్ని వెంటనే వైస్ చైర్మన్ ఛాంబర్ని రిమూవ్ చేయండి అని ఆర్డర్ వేసినట్టు మాకు తెలిసింది. అంటే బీసీలకి ఈ కూటమి ప్రభుత్వంలో, అంటే యాదవ సామాజిక వర్గానికి ఈ కూటమి ప్రభుత్వంలో ఇచ్చే విలువ ఇదేనా? అంటే ఆ ప్రభుత్వం గౌరవం కల్పించింది, మీరు ఆ గౌరవాన్ని తీసేదానికి మీరు ప్రయత్నిస్తున్నారు. తిరుపతి కోఆపరేటివ్ బ్యాంకులో జరుగుతున్న అక్రమాలపై శుక్రవారం కలెక్టర్ మరియు ఎస్పీలకు ఫిర్యాదు చేస్తామని జనసేన నాయకులు రాజేష్ యాదవ్ వెల్లడించారు. బ్యాంకు వైస్ చైర్మన్ ఛాంబర్ని ఒక బార్ తరహాలో మొత్తం మద్యం బాటలు, సిగరెట్ ప్యాకెట్లు, గుట్కాలు, ఈ విధంగా బ్యాంకు ప్రతి ఒక్కరికి ఏదైనా సమస్య వచ్చినా, టౌన్ బ్యాంకులో ఏదైనా లోన్ కావాల్సి వచ్చినా, తిరుపతి ప్రజలు బ్యాంకును ఆశ్రయించి వెళ్ళే బ్యాంకులో ఈ విధంగా ఛాంబర్ని ఈ విధంగా చేసిన ఘనత 1,00,000 ఓట్లతో గెలిచిన వాసు యాదవ్కు మాత్రమే తగ్గుతుంది. అతను నా పర్మిషన్ లేకుండా నా ఛాంబర్లో నా బోర్డు ఎవరు తొలగించారు, వితౌట్ మై పర్మిషన్ అంటూ మాట్లాడుతున్నాడు. ఈ విధంగా చేస్తుంటే బ్యాంకు ఉద్యోగులు ఎమ్మెల్యే గారి దృష్టికి, బ్యాంకు ఖాతాదారులు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొస్తే దానికి కూటమి ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యే గారు స్పందించాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. 100కి 100 పాళ్ళు ఆయన దృష్టికి తీసుకెళ్లారు కాబట్టే ఆ ఛాంబర్ని తొలగించి, నువ్వేమన్నా లోపల పూజ గది పెట్టుకొని దేవుళ్ళకి మాల వేసుకొని ఏమన్నా నువ్వేమన్నా భజన చేస్తా, దేవుడి పాటలు పాడతా, నువ్వేమన్నా పూజ నువ్వేమన్నా రెడీ చేసుకుంటే నీ ఛాంబర్ తొలగించుంటే నువ్వు మాట్లాడాల్సిందే, ఒప్పుకుంటాం. కానీ నువ్వు చేస్తా ఉండేది గుడి వెనక నా సామి అని రాత్రి పగులని తేడా లేకుండా అక్కడ చేస్తా ఉండే పనులకి మేము తగిన బుద్ధి చెప్పాల్సి వచ్చింది. ఇంతేకాకుండా ఈ వాసు యాదవ్ అక్కడ చేస్తా ఉండే పనులేంద్రా అంటే, ఎవరికైనా బ్యాంకులో లోన్ కావాలని వస్తే కమిషన్ మాట్లాడుకోవడం, మళ్ళీ చైర్మన్ దృష్టికి తీసుకెళ్ళడం, వైస్ చైర్మన్ కానీ ఈయనే మొత్తం చిన్న చిన్న పంచాయతీలన్నీ చేసేయడం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా ఆధునిక చర్మ సంబంధిత యంత్రాన్ని తిరుపతిలోని ఈఎస్ఐ ఆసుపత్రికి చేర్చడం ఎంతో సంతోషంగా ఉందని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్యాంబాబు తెలిపారు. రాష్ట్రంలోని ఏ ఈఎస్ఐ ఆసుపత్రికే లేనటువంటి అత్యాధునిక చర్మ సంబంధిత పరికరమైన రేడియో ఫ్రీక్వెన్సీ ఆబ్లేషన్ అనే యంత్రాన్ని తిరుపతిలోని ఈఎస్ఐ ఆసుపత్రిలో అందుబాటులోకి తీసుకువచ్చామని డాక్టర్ శ్యాంబాబు చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పరికరాన్ని ఉపయోగించి పులుబిర్లు వంటి చర్మ సంబంధిత రుగ్మతలను సులభంగా తొలగించవచ్చన్నారు. అలాగే వివిధ చర్మ సంబంధిత వ్యాధులను గుర్తించి వాటిని నివారించడంలో ఈ ఆధునిక పరికరం ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. ఈ సదుపాయాన్ని కార్మిక ఆసుపత్రికి సంబంధించిన చర్మ సంబంధిత రోగులు ఉపయోగించుకోవాలని చర్మ సంబంధిత వ్యాధి నిపుణులు డాక్టర్ మృణాలిని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సిఎస్ఆర్ఎంఓ డాక్టర్ ఏవిఎస్ ప్రసాద్, చర్మ వ్యాధి నిపుణులు డాక్టర్ మృణాలిని, డాక్టర్ బాలాజీ, డాక్టర్ ఉపేంద్ర, నర్సింగ్ సూపరింటెండెంట్ అమ్ములు, అసిస్టెంట్ నర్సింగ్ సూపరింటెండెంట్ విజయ్ కుమారి, హెడ్ సిస్టర్ సరస్వతితో పాటు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ ఈఎస్ఐ చరిత్రలో రాష్ట్రంలో ఏ హాస్పిటల్లో కానీ తిరుపతి ఈఎస్ఐ హాస్పిటల్లో లేని విధంగా మన తిరుపతి ఈఎస్ఐ హాస్పిటల్లో చర్మంకు సంబంధించి అత్యాధునికమైన ఒక మిషన్ని దానికి సంబంధించి డెర్మటాలజీలో చర్మ వ్యాధులకు సంబంధించి చేసుకోవాల్సిన వైద్యం కోసమని మన తిరుపతి ఈఎస్ఐ హాస్పిటల్కి మినిస్టర్ గారి మన డైరెక్టర్ గారి సౌజన్యంతో ఆశీర్వాదంతో మన హాస్పిటల్లో మనం ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. దీని మూలంగా మన తిరుపతి ఈఎస్ఐ హాస్పిటల్ కింద ఉన్న 18 డిస్పెన్సరీలకు గాను ఉన్న 20 లక్షల ఐపీస్ అండ్ ఫ్యామిలీ పర్సన్స్కి గాను మనము ఈ సదుపాయాన్ని కల్పించడం ఎంతో సంతోషకరంగా ఉంది. దీన్ని పూర్తిగా ఈఎస్ఐ పేషెంట్స్ అందరూ ఉపయోగించుకొని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, పేషెంట్లకు చాలా ఉపయోగం ఉంటుంది. ఇంతకుముందు పేషెంట్లందరినీ మిషన్ లేకపోవడం వల్ల రియో హాస్పిటల్ కానీ వేరే హాస్పిటల్ కానీ పంపించాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఈ తిరుపతి హాస్పిటల్లో 3 డర్మటాలజిస్టులు ఉన్నారు. సో పేషెంట్లకు ఏం ఇబ్బంది లేకుండా ఈ మిషన్ని మేము పూర్తిగా వాడతాము. దీన్ని పేషెంట్లకి పులిపిర్లు, వాట్స్, అలాంటి చిన్న చిన్న కణుతులు తొలగించడానికి చాలా యూజ్ అవుతుంది. ఇప్పుడు సర్జరీ అంటే దానికి చాలా కేర్ తీసుకోవాల్సి వస్తుంది. తర్వాత కూడా ఇది చాలా చిన్న ప్రొసీజర్, జస్ట్ 1 డే అడ్మిషన్, డే కేర్ ప్రొసీజర్ కింద మనం చేయొచ్చు. ఇంకా పేషెంట్లు వేరే హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. పేషెంట్లకు చాలా యూజ్ అవుతుంది. ఇక్కడ చుట్టూ ఈ 4 డిస్ట్రిక్ట్స్లో ఉండే డిస్పెన్సరీస్లో ఉండే పేషెంట్లకి, తిరుపతిలో ఉండే పేషెంట్లకి అందరికీ ఇది చాలా యూజ్ అవుతుంది. తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి వారి పేట ఉత్సవం గురువారం ఘనంగా జరిగింది. మాఘ పౌర్ణమి సందర్భంగా శ్రీ సీతా లక్ష్మణ సమేత కోదండరామస్వామి వారి ఉత్సవమూర్తులను కూపు చంద్రపేట గ్రామానికి ఊరేగింపుగా తీసుకువెళ్లడం ఆనవాయితీ. ఉదయం 6 గంటలకు ఆలయం నుండి స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులు ఊరేగింపు బయలుదేరింది. ఉదయం 8:30 తిరుపతికి 8 కిలోమీటర్ల దూరంలో గల కూపు చంద్రపేటకు చేరుకుంది. అక్కడ ఉదయం 10 గంటల నుంచి 11:30 వరకు స్నపన తిరువంచనం వైభవంగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనాలతో స్వామి అమ్మవారి ఉత్సవాలకు అభిషేకం చేశారు. అనంతరం సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు ఊంజల్ సేవ నిర్వహించారు. సాయంత్రం 5:30 అక్కడి నుంచి బయలుదేరి రాత్రి 9 గంటలకు తిరిగి ఆలయానికి చేరుకుంటారు. ప్రతి సంవత్సరం మాఘమాసం పౌర్ణమి సందర్భంగా ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఉదయం, సాయంత్రం జరిగిన స్వామివారి ఊరేగింపులో టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్, దాస సాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో భజనలు, కోలాటాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీ 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 పెద్దజీఆర్ స్వామి, శ్రీ 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 చిన్నజీఆర్ స్వామి, ఆలయ డిప్యూటీ ఈవో నాగరత్న, ఏఈఓ రవి, సూపరింటెండెంట్ మునిశంకర్, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లా కార్మిక వర్గ సమస్యల పరిష్కారానికి కార్మిక లోకాన్ని కదిలిద్దామని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. ఆంధ్ర రాష్ట్రంలో పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనం 33,000 రూపాయలు ఇవ్వాలంటూ ఏఐటీయూసీ జాతీయ వర్కింగ్ కమిటీ నిర్ణయం తీసుకోవడం జరిగిందని అన్నారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ మాట్లాడుతూ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కార్మిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యలపై ఇటీవల బేరర్స్ సమావేశం జరిగిందని తెలిపారు. అలాగే భవన నిర్మాణ కార్మికులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, భవన నిర్మాణ కార్మిక సంఘం చట్టం పునరుద్ధరిస్తామన్న ఎన్నికలకు ముందు చెప్పిన కూటమి ప్రభుత్వం హామీని వెంటనే నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.
టీటీడీకి సంబంధించి ఎంప్లాయీకి సంబంధించినటువంటి వాటికి సంబంధించి పట్టించుకునే పరిస్థితి లేదు. బెల్ ఫ్యాక్టరీకి సంబంధించిన పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. ఈ తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి పరిశ్రమలకు సంబంధించినటువంటి చిన్న మధ్యతరగతి పరిశ్రమలకు ప్రోత్సాహం లేదు. ఈరోజు ఏం చేసినా కానీ పెద్ద పెద్ద బడా వాళ్లకు సహాయం చేసేటువంటి పద్ధతిలో వ్యవహారం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు భవన నిర్మాణ కార్మికులకు సంబంధించి సంక్షేమ బోర్డుకు సంబంధించి చంద్రబాబు నాయుడు, లోకేష్ నాయుడు, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కూడా భవన కార్మికులకు సంబంధించి మేము ఉద్ధరిస్తామని చెప్పి ఎన్నికల్లోనే బడా బహిరంగ సభల్లోనే ప్రకటన చేసిన పెద్ద మనుషులు ఈరోజు ఇప్పటి వరకు కూడా భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డును పునరుద్ధరించకుండా ఉభయ గోదావరి జిల్లాల్లో కోళ్లకు సోకిన బర్డ్ ఫ్లూపై మన ప్రాంత ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని రేణిగుంట, ఏర్పేడు మండలాల పశు వైద్యశాలల అసిస్టెంట్ డైరెక్టర్ సునీత అన్నారు. గురువారం రేణిగుంటలోని పశు వైద్యశాలలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ రేణిగుంట మండలంలో 7 కోళ్ల ఫారంలు ఉన్నాయని అన్నారు. అందులో సుమారు 7 లక్షల కోళ్లు వృద్ధిలో ఉన్నాయని తెలిపారు. ప్రతి 2 రోజులకు ఒకసారి పశు వైద్యులు కోళ్ల ఫారాలను పరిశీలిస్తున్నారని అన్నారు. ప్రస్తుతం మన ప్రాంతంలో కోళ్లకు ఎటువంటి వైరస్లు లేవని, ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. కోడి మాంసాన్ని, కోడి గుడ్లను పూర్తిగా ఉడకబెట్టిన తర్వాత తినడం వల్ల ఎటువంటి వైరస్లు వ్యాప్తి చెందవని పేర్కొన్నారు. కావున ప్రజలు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలకు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. ప్రతి రోజు మార్చి రోజు వెళ్ళి విజిట్ చేస్తామన్నారు ఫామ్స్ని. మనం ఎవ్రీడే డేటా పెడుతూ ఉన్నాము. మన అధికారులకు కూడా పై విషయమై తెలియజేస్తూ ఉన్నాము. ప్రజలు ఎవరు ఆందోళన చెందాల్సిన పని లేదు. ఇందులో ఏంటంటే మనకు వ్యాధి లక్షణాలకు వచ్చేసరికి ముక్కు నుండి చీముళ్ళు వస్తూ ఉంటాయి. అట్లాగే సడన్ మోర్టాలిటీ, సడన్గా చనిపోవడం జరిగిన, ముక్కు నుండి చీముళ్ళు కారుతూ ఉన్నా, అట్లాగే మనం కోడిగుడ్ల ప్రొడక్షన్ సడన్గా డ్రాప్ అయినా, అంటే తగ్గిపోవడం లాంటి లక్షణాలు ఏమైనా కనిపిస్తే ఇమ్మీడియట్గా మాకు తెలియజేయగలరు. మేము కోళ్ళ ఫామ్ యజమానులతో అందరితో కూడా మేము కాంటాక్ట్లో ఉన్నాము, డాక్టర్స్ అందరం కూడా. ఇప్పటివరకు ఎటువంటి అన్యూజువల్ మోర్టాలిటీ అయితే ఏర్పేడు మరియు రేణిగుంట మండలాల్లో అయితే రిపోర్టు కాలేదు. దీన్ని ప్రజలందరూ కూడా ఎటువంటి భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు. మీరు దీనికి మనం తీసుకోవాల్సిన చిన్న జాగ్రత్త ఏంటంటే మాంసమైన కోడిగుడ్లైనా కూడా బాగా ఉడికిచ్చి తినగలిగితే ఎటువంటి ఇబ్బంది ఉంటుందని తెలియజేస్తా ఉన్నాను. శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ వైద్య విద్యార్థులు వారి స్టైఫండ్ పెంచాలంటూ చేస్తున్న దీక్ష 11వ రోజుకు చేరుకుంది. ఈరోజు గురువారం ఓపీలకు బంద్ ప్రకటించి వారి డిమాండ్లపై చేస్తున్న బంద్ను కొనసాగించారు. అలాగే వారు చేస్తున్న రీలే నిరాహార దీక్ష కూడా 7వ రోజులోకి అడుగుపెట్టింది. 13 ఏళ్లుగా తమ సమస్యలను పాలకులకు మొరపెట్టుకుంటున్నా తమకు న్యాయం జరగలేదన్నారు. తమ డిమాండ్లకు సంబంధించిన జీవోను విడుదల చేసే వరకు సమ్మె కొనసాగుతూనే ఉంటుందని హెచ్చరించారు. 13 సంవత్సరాలుగా ఇంటర్న్స్గా 1 ఇయర్ పనిచేసే మా ఇంటర్న్స్కి కేవలం 7,000 మాత్రమే స్టైపెండ్ ఇస్తున్నారు. అలాగే వెటనరీ ఫీల్డ్లో ఎంతో గొప్ప రీసెర్చ్ చేసేటువంటి పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్కి కేవలం 13 సంవత్సరాల నుంచి 9,000 మాత్రమే ఇవ్వడం జరుగుతోంది. ఇది మా ఎక్స్పెన్సెస్కి, ప్రెసెంట్ డే ఎక్స్పెన్సెస్కి ఏమాత్రం సరిపోయే విధంగా లేదు. గత 13 సంవత్సరాల నుంచి అనేక బ్యాచెస్లో ఉన్న మా సీనియర్స్ ఎంతోమంది చాలాసార్లు అప్పుడప్పుడు గవర్నమెంట్స్ని రిప్రజెంట్ చేయడం జరిగింది. ఈ కన్సర్న్ తీసుకోండి, మా ఈ డిమాండ్స్ని తీర్చండి అనేసి ఎన్నోసార్లు మేము వినతి పత్రాలు అందించాము, ఎన్నో స్ట్రైక్స్ మేము చేశాము. కానీ ఈ రోజు వరకు మాకు ఎటువంటి జీవో రూపంలో మాకు ఎటువంటి రిజల్యూషన్ అనేది రాలేదు. 2022లో మేము 27 డేస్ ఇండిఫినెట్ స్ట్రైక్ చేయడం జరిగిందండి. నా పేరు రజిత, నేను ఇక్కడ పీజీ చదువుతున్నాను. మేము ఈరోజు 11th డే స్ట్రైక్ చేస్తున్నాము. స్టైఫండ్ పెంచాలి అనేసి. యూజీ వాళ్ళకి స్టైఫండ్ గత 13 ఇయర్స్ నుంచి 7,000 ఇస్తున్నారు. పీజీ వాళ్ళకి 9,000, పిహెచ్డీ వాళ్ళకి 10,000 ఉంది. 13 ఇయర్స్ నుంచి వేరియస్ బేస్గా మేము ఎట్లా రిప్రజెంట్ చేస్తున్నా కూడా ఏమాత్రం హైక్ అనేది లేదు. మేము ఇంటర్న్షిప్ అంటే బయట వేరే కోర్సెస్ ఎంబీబీఎస్ లాగే మాకు 5.5 years ఉంటుంది కోర్సు. స్టేట్ వైడ్ తిరుగుతాము మేము వేరు సెంటర్స్ అని 6 months వరకు. అక్కడ ఎక్స్పెన్సెస్ అన్నీ మేమే బేర్ చేసుకుంటాము. ఫుడ్ కానీ మా మెస్ ఛార్జెస్ అన్నీ ఇచ్చే స్టైఫండ్ బయట ఉన్న ఖర్చులకు ఏమాత్రం సరిపోదు. ఇంకా పీజీ వాళ్ళ వరకు వస్తే మేము ఓన్లీ అకాడమిక్స్ కాకుండా బయట రీసెర్చ్ వర్క్, అంటే రీసెర్చ్ గ్యాప్ని మేము ఐడెంటిఫై చేసి మా ప్రొఫెసర్స్ హెల్ప్తో మేము రీసెర్చ్ వర్క్ కూడా చేస్తాము. దాదాపుగా డిపార్ట్మెంట్ బట్టి కొద్దిగా స్లైట్ వేరియేషన్తో lakhs వరకు ఖర్చు అవుతుంది. అదంతా మొత్తం మేమే పెట్టుకుని చేసుకుంటున్నాము. ఇచ్చే 9,000 స్టైఫండ్ ఏ దానికి సరిపోదు వాళ్ళు ఇచ్చేదానికి. సో ఇప్పుడు 11th డే స్ట్రైక్ చేస్తున్నా ఎటువంటి సానుకూల స్పందన లేదు మాకు. దాంట్లో భాగంగానే ఈరోజు మా వెటర్నరీ క్లినికల్ కాంప్లెక్స్లో ఈరోజు ఓపీ కేసెస్ అన్నీ ఆపేశాము. సో మాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చేదాకా, దీన్ని రాకపోతే మరింత ఉధృతం చేయాలన్న ఆలోచనలో మేము ఉన్నాము.
ట్రేడర్స్ వినియోగదారులకు ఎంఆర్పీ ధరల కంటే ఎక్కువ శాతం డబ్బులు వసూలు చేసినట్లయితే వెంటనే తూనికలు కొలతల శాఖ అధికారులకు ఫిర్యాదు చేయాలని జిల్లా తూనికలు కొలతల ఇన్స్పెక్టర్ మల్లేశ్వర్ తెలిపారు. గురువారం చిత్తూరులో ఇన్స్పెక్టర్ మల్లేశ్వర్ మీడియాతో మాట్లాడుతూ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తూనికలు కొలతల శాఖ అధికారులు విస్తృతంగా దాడులు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎంఆర్పీ గురించి ఎక్సెస్ ఎంఆర్పీ ఎవరు అమ్మకూడదండి. ఏ ప్రోడక్ట్ అయినా సరే ప్యాకేజ్ కమోడిటీ ఏదైనా సరే ఎంఆర్పీ ఒక దాని ప్రింట్ చేసిన తర్వాత బిలో ఎంఆర్పీ కానీ ఎంఆర్పీ బిలో కానీ ఉండాలి. కానీ ఎక్సెస్ ఎంఆర్పీ కానీ ఎక్సెస్ ఎలాంటి ఛార్జెస్ అడిషనల్గా చేయడానికి పర్మిషన్ లేదండి. సో అది దాని ఎంఆర్పీ ప్రకారమే ట్రేడర్స్ అమ్మాలి. ఇంకొకటి నెక్స్ట్ మేము ఫ్రీక్వెంట్గా మార్కెట్లో అబ్జర్వ్ చేసిందంటే ప్యాకేజ్లో షార్ట్ ఫిల్లింగ్ ఉంటుంది. ఇప్పుడు మనం 25 కిలోస్ రైస్ బ్యాగ్ కానీ 25 కిలోస్ కంపల్సరీ ఫిల్ అయ్యి ఉండాలి. అట్లా కాకుండా 24 కానీ 23 కానీ సో రైస్ బ్యాగ్ ఉండాలి. ఏ ఐటమ్ కూడా మన కిలో దానిపైన ప్రింట్ ఉంది అంటే కిలో దాంట్లో కంపల్సరీ నెట్ కంటెంట్ అనేది ఉండాలి. సో ఈ 3 వేస్లో కూడా ట్రేడర్స్ అనే వాళ్ళు ఇబ్బంది కస్టమర్స్ని చీట్ చేయకుండా కస్టమర్కి అష్యూర్ చేసిన మనం తీసుకునే రేట్కి కస్టమర్కి అష్యూర్ చేసిన ప్రోడక్ట్ డెలివరీ చేయాలి. డెలివరీ చేసిన రిలయన్స్ చూడాల్సిన రెస్పాన్సిబిలిటీ మాది, మా లీగల్ మెకానిక్స్ డిపార్ట్మెంట్ ఉంది. రైతు శ్రేయస్సు కోసం మార్కెట్ కమిటీ అధికారులు కృషి చేస్తున్నట్లు మార్కెటింగ్ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ పరమేశ్వరన్ తెలిపారు. గురువారం చిత్తూరు మార్కెట్ కమిటీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ చిత్తూరు జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ రైతులు ప్రధానంగా మామిడి, టమాటా, కూరగాయలు పండిస్తూ ఉన్నట్లు తెలిపారు. దీనివల్ల ఆదాయ వనరులు తక్కువగా ఉన్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ మార్కెట్ కమిటీలకు కూరగాయలకు రుసుములు మినహాయింపు ఇవ్వడంతో ఈ పరిస్థితి నెలకొన్నట్లు తెలిపారు. దీనివల్ల ట్రేడర్స్ లాభాలు ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలోని 6 మార్కెట్ యార్డులలో చిత్తూరు, పలమనేరు మినహా మిగిలిన మార్కెట్ కమిటీలు నష్టాల్లో ఉన్నట్లు తెలిపారు. చిత్తూరు సమీపంలోని సముద్రం వద్ద ఏర్పాటు చేపట్టిన మండీలకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోద ముద్ర లభించిందని, త్వరలోనే పూర్తి చేస్తామని ఏడీ పరమేశ్వరన్ తెలిపారు. హానరబుల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ప్రపోజల్ మూవ్ చేయమన్నారు. దీని మీద నేను ప్రపోజల్ మూవ్ చేశాను డీనోటిఫైడ్ మీద. సార్ కూడా అనుకూలంగా పంపించారు. అది కానీ మనకి ప్రభుత్వం నుంచి పర్మిషన్ వస్తే రాయలసీమ రీజనే కాదు రాష్ట్రం మొత్తం ఉపయోగపడుతుంది. ప్రస్తుతానికి రాష్ట్రంలోనే నంబర్ 1 స్థానం ఉండేది గుంటూరు జిల్లా. ఎందుకంటే గుంటూరులో ఇప్పటికే గుంటూరు జిల్లా 900 కోట్లు రీచ్ అయ్యాయి. మన చిత్తూరు జిల్లాలో మనకి ఇచ్చిన టార్గెటే 12 కోట్లు. ఒకప్పుడు ఇదే చిత్తూరు జిల్లాకి సంవత్సరానికి 80 కోట్లు ఇచ్చే ఆదాయం ఈరోజు 10 కోట్లు కూడా ఇబ్బందికరంగా ఉంది. ఇది కానీ మనం డీనోటిఫైడ్ నుంచి మనము రీనోటిఫైడ్ చేస్తే మనము ఆల్రెడీ ఇంతకుముందు మనకి స్కీమ్స్ ఉన్నాయి. రైతు బంధు పథకం, హ్యూమన్ వెటనరీ క్యాంప్స్, లైవ్ స్టాక్ అన్నీ మనకి మళ్ళా ఏమంటాం చేసుకోవచ్చు. కావున దీనివల్ల డీనోటిఫైడ్ అయిన వల్ల రైతులకి ఏమి లాభం లేదు. ఇదంతా మొత్తం లాభపడేదంతా ట్రేడర్లే. కోడిగుడ్లు మరియు మాంసంపై అపోహలు వద్దని పశుసంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు డాక్టర్ ఎం ప్రభాకర్ తెలిపారు. రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ వైరస్ వ్యాధిని కోళ్లలో నిర్ధారించడం దృష్ట్యా జిల్లాలోని పశుసంవర్ధక శాఖ ముందస్తు చర్యగా జిల్లాలోని స్థానిక పశువుల వైద్యాధికారులచే తనిఖీ చేయగా ప్రస్తుతం జిల్లాలో బర్డ్ ఫ్లూ వ్యాధి లేదని మరియు జిల్లాలో కోళ్లలో ఎటువంటి అసాధారణ మరణాలు నమోదు కాలేదని పేర్కొన్నారు. ముఖ్యంగా ఈ ఏవియన్ ఇన్ఫ్లుయెంజా, బర్డ్ ఫ్లూ అన్నటువంటిది ఒక వైరస్ నుంచి వచ్చేటువంటి జబ్బు. ఇది కోళ్ళల్లో విపరీతంగా వచ్చేదానికి అవకాశం ఉంది. ముఖ్యంగా ఏమంటే ఈ వైరస్ వలస పక్షులు ఎక్కడైతే వాటర్ బాడీస్ నీటి నిల్వలు ఉన్నటువంటి సరస్సులు అంటాం కదా, సరస్సులు ఉన్నటువంటి ఏరియాలలో ముఖ్యంగా ఈ వాటర్ బర్డ్స్ వలస పక్షులు వేరే దేశాల నుంచి రావటము, అక్కడ అవి కొన్ని రోజులు మైగ్రేట్ అయ్యి అక్కడ ఉండడం జరుగుతుంది. ఆ ప్రాంతాల్లో అవి ఉన్నప్పుడు పక్కన ఏమన్నా పౌల్ట్రీ ఫామ్స్ ఉన్నప్పుడు ఈ నాటుకోళ్ళు కానీ మన పెరటిక్ ఈ లేయర్స్, కమర్షియల్ బ్రాయిలర్స్ ఉన్నటువంటి కోళ్ళకు ఈ వైరస్ ఆ యొక్క వలస పక్షుల నుంచి గాలి ద్వారా నీటి ద్వారా సంక్రమించడానికి అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో మనకు గత ఒక 2 వారాల నుంచి మన ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా గోదావరి జిల్లాలు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో ఈ వ్యాధితో కొన్ని కోళ్ళు చనిపోవడం జరిగింది. ఈ మోర్టాలిటీ చనిపోయే దీన్ని బట్టి అక్కడ ఉన్నటువంటి మా పశుసంవర్ధక శాఖ సిబ్బంది మా డైరెక్టర్ గారి ఆదేశాలతో
అక్కడ కొన్ని శాంపుల్స్ చనిపోయిన చనిపోయిన బర్డ్స్ నుంచి కొన్ని శాంపుల్స్ మనకు హై లెవెల్ ల్యాబొరేటరీ ఉంది భోపాల్లో, అక్కడికి పంపడం జరిగింది. అక్కడ ఈ వ్యాధి శాంపుల్స్ పరీక్ష చేసి ఈ వ్యాధి బర్డ్ ఫ్లూగా నిర్ణయించడం జరిగింది. మహిళలు ఆర్థికంగా సామాజికంగా బలోపేతం అయ్యేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న టైలరింగ్ శిక్షణ తరగతులు సద్వినియోగం చేసుకోవాలని జనశిక్షణ కేంద్ర నిర్వాహకులు పేర్కొన్నారు. తిరుపతి యశోదానగర్లోని సిపిఎం కార్యాలయంలో 90 రోజుల పాటు నిర్వహించిన టైలరింగ్ శిక్షణ తరగతులు పూర్తి కావడంతో శిక్షణ పొందిన మహిళలకు సర్టిఫికెట్ల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ మహిళలను చైతన్యపరిచి అన్ని రంగాల్లో రాణించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నాయని, అందుకు అనుగుణంగా ప్రతి ఒక్క మహిళ వంటింటికి పరిమితం కాకుండా టైలరింగ్, ఎంబ్రాయిడింగ్ శిక్షణను పొంది కుటుంబాన్ని ఆర్థికంగా బలపరుచుకోవచ్చని అన్నారు. ఈరోజు జనశిక్షణ సంస్థ తిరుపతి ఆధ్వర్యంలో ఒక టైలరింగ్ కోర్సు కంప్లీట్ చేయడం జరిగింది. 20 మందితో బ్యాచ్ కంప్లీట్ చేసి ఈరోజు వాళ్ళకి వ్యాలిడిటరీగా వాళ్ళకి సర్టిఫికెట్లు అందరికీ అందించడం జరుగుతూ ఉంది. మన రాష్ట్రీయ సేవా సమితి సంస్థ ద్వారా ఆల్రెడీ సంఘాలలో ఉన్నటువంటి ఆడవాళ్ళందరినీ కూడా మనము ఈ బ్యాచ్లో ఎన్రోల్ చేసి 240 గంటల సేపు మనము ట్రైనింగ్ ఇవ్వడం, ఆ ట్రైనింగ్ ద్వారా వాళ్ళందరికీ ఆన్లైన్ సర్టిఫికెట్లు కూడా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే రాష్ట్రంలో మహిళల్లో చైతన్యం తీసుకురావాలి, వారిలో ఆర్థికంగాను సామాజికంగాను వారిని డెవలప్ చేయాలనేటటువంటి ఉద్దేశంతో పొదుపు సంఘాలుగా ఏర్పాటు చేసి పొదుపు చేసే అలవాటును పెంపొందించి బ్యాంకులకు వెళ్ళి అప్పులు తెచ్చుకోలేరు కాబట్టి వాళ్ళకి కావాల్సినటువంటి అప్పులని సకాలంలో అందించి వారికి చేతి పనుల్లో శిక్షణ అందించడం ద్వారా వారి యొక్క ఆదాయం సంపాదన మార్గాన్ని పెంపొందించి పిల్లల చదువులైతేనేమి కుటుంబాల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేదానికి సంస్థ ఎనలేని కృషి చేస్తూ ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. తిరుమల శ్రీవారిని తండేల్ మూవీ టీం దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీవారిని నైవేద్య విరామ సమయంలో తండేల్ చిత్రం హీరో నాగ చైతన్య, హీరోయిన్ సాయి పల్లవి, దర్శకుడు చందు ముండేటి, చిత్ర నిర్మాత అల్లు అరవింద్ దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు వీరికి దర్శన ఏర్పాట్లు చేయగా ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనాలతో తీర్థ ప్రసాదాలను అందించారు. దర్శనాంతరం చిత్ర దర్శకుడు మీడియాతో మాట్లాడారు. శివ తీసుకోవచ్చు. సినిమాకి ముందు మా తండేల్ సినిమాకి ముందు వాసు గారు వచ్చి స్వామిని కోరుకున్నారు. ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలి, అఖండ విజయం అవ్వాలని. ఆయన కోరిక ఫలించింది, స్వామి కరుణించాడు. అందుకని ఆయన కోరిక అందరూ మళ్ళీ మొక్కు తీర్చుకోవడానికి నేను, వాసు గారు, మా హీరో హీరోయిన్ అరవింద్ గారు అందరూ ఫ్యామిలీతో సహా ఇక్కడ వచ్చామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. తెలుగు ప్రేక్షకులకు కూడా ఈ సినిమాని ఇంత అఖండ విజయాన్ని ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలండి. ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి. ఖచ్చితంగా ఒకవేళ ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎలాంటిది వచ్చినా కానీ స్వామి అవన్నీ తీసేసి మా సినిమాని పెద్ద సక్సెస్ని చేసి ఇచ్చారు ఆయన. అందుకనే అండి మళ్ళీ ఈయన కోరుకున్న మొక్కు మా కోసం, వాసు గారు ఈ సినిమా కోసం కోరుకున్న మొక్కుని తీర్చడానికి తండేల్ టీం అంతా ఇక్కడికి వచ్చింది. ఖచ్చితంగా మళ్ళీ ఇంకొక సినిమాకి మళ్ళీ వచ్చి ఇంకొక మొక్కు. తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 88,420 రూపాయలు. 22 క్యారెట్ల 1 గ్రామ్ బంగారం ధర 7,973 రూపాయలు. 1 కేజీ వెండి ధర 98,500 రూపాయలు. 1 గ్రామ్ రిటైల్ వెండి ధర 101 రూపాయల 50 పైసలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. లోక్సభలో ఆదాయపు పన్ను బిల్లు ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. అభ్యంతరాలు వ్యక్తం చేసిన ప్రతిపక్షాలు. మార్చి 10కి సభను వాయిదా వేసిన స్పీకర్ ఓం బిర్లా. స్వామిమలై క్షేత్రంలో పవన్. పుణ్యక్షేత్ర యాత్రలో బిజీగా ఉప ముఖ్యమంత్రి.
బుసలు కొడుతున్న బర్డ్ ఫ్లూ, లక్షలాది కోళ్లు మృత్యువాత, అప్రమత్తంగా ఉండాలన్న పశు వైద్యాధికారులు. శ్రీనివాస మంగాపురంలో వేడుకగా కోయిలాల్వార్ తిరుమంజనం. 18 నుంచి 9 రోజుల పాటు కళ్యాణ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు. కొనసాగుతున్న పశు వైద్య విద్యార్థుల నిరసన, వెటర్నరీ వైద్య సేవలు బంద్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.